మీద కృష్ణా బ్యారేజీ మీద రంగురంగుల దీపాలు మన కళ్ళకి ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నాయి. అమ్మవారు అన్ని రూపములలోనూ ఉంటుంది, దీపాల రూపంలోనూ ఉంటుంది. అమ్మవారికి అనేక రూపములు ఉన్నాయి, ఏ రూపమైనా అమ్మ రూపమే. కాబట్టి అమ్మ విజయదశమి నాడు రాజరాజేశ్వరి రూపంగా షోడశ మహం. ఇది మణిద్వీపం. ఈ మణిద్వీపంలో ఉన్నటువంటి హంసవాహనం చింతామణి గృహం. సమస్త ఆయుధ ఆవరణ నిత్యామ్నాయ పరివార దేవతా సహితంగా అమ్మవారు అక్కడ ఉంటుంది. శ్రీ మహాకామేశ్వరుడైన మల్లేశుని అంకంపై ఉంటుందని వర్ణించబడినట్లుగా అదుగో అమ్మవారు దుర్గా ఘట్టంలో ఆ అయ్యవారితో కలిసి ఇక్కడ వర్ణించబడినట్లుగా, దేవీ భాగవతంలో వర్ణించబడినట్లుగా అర్చక స్వాములందరితోటి కలిసి ఛత్ర చామరాది రాజలాంఛనములతో అమ్మవారికి అయ్యవారికి తెల్లని గొడుగు, అమ్మవారికి అయ్యవారికి వింజామరములు వీస్తూ ఉన్నారు, కాగడాలు పట్టుకుని ఉన్నారు. ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క రాజరాజేశ్వరి రూపాన్ని, రాజలాంఛనాలను, రాజవైభవాన్ని చూపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు రాజధానిలో విహరిస్తూ ఉన్నారు వారు. కృష్ణానది రాజధాని. ఆ రాజధానిలో హంస వాహనం పైన విహరించడానికి విచ్చేసి ఉన్నారు శ్రీ గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి వారు అని చెప్తాం. మల్లేశ్వర స్వామి వారు తాను ఇక్కడ కనకదుర్గా సహితులై ఉన్న పార్వతీదేవిగా కనకదుర్గగా మనకు ఇక్కడ ఇంద్రకీలాద్రిపై దర్శనమిస్తూ ఉన్నారు. కాబట్టి అదిగో తెల్లని ఛత్రం, తెల్లని గొడుగు, ముత్యాల గొడుగు. ఆ గొడుగు క్రింద అమ్మవారు అయ్యవారు వారి ఇక్కడ ఉత్సవమూర్తులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా భక్తి శ్రద్ధలతో దర్శిస్తూ ఉన్నారు. వారి వారి దగ్గర ఉన్నటువంటి యంత్రముల ద్వారా ఆ రూపాలన్నింటినీ వాటిలో వారు బంధిస్తూ ఉన్నారు. ఐగో కాగడాలు, ఐగో మేళతాళాలు, ఐగో ఛత్ర చామరాలు, ఇంకా రాజలాంఛనాలు. రాజుగారు ఊరేగింపుకు వచ్చినప్పుడు చూపించేటువంటి ఆ పతాకలన్నీ కూడా కనిపిస్తున్నాయి. మనకి ఇక్కడ పతాకములు కనిపిస్తూ ఉన్నాయి, ఛత్ర చామరములు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ అత్యంత మనోహరంగా ఒక రాజలాంఛనములతో రాజవైభవంతో ఒక మహావిలాసం మనకు కనిపిస్తూ ఉన్నది. హంస చాలా సంతోషిస్తూ ఉన్నది. వచ్చేశారు అమ్మవారు అయ్యవారు. ఇంకా కొద్ది క్షణాల్లో వారిని ఇదిగో నా పైన ఉన్న ఈ మండపం మీద ఈ చింతామణి గృహంలో రంగులీనుతూ ఉన్నటువంటి, రకరకాలైనటువంటి కాంతులీనుతూ ఉన్నటువంటి, వెలుగులీనుతూ ఉన్నటువంటి ఇక్కడ ఈ వేదిక పైన ఎన్నో రకాలైనటువంటి అలంకారములు చేయబడ్డాయి. ఇక్కడ ఎన్నో పూలు, ఎర్రని పూలు, పచ్చని పూలు, రకరకాలైనటువంటి పూలతో అలంకరించి ఉన్నది ఆ మండపం అంతా. హిరణ్యం అంటే బంగారు మండపంలాగా కనిపిస్తున్నది. ఈ హంస కూడా రంగురంగుల దీపాలతో అలంకరించబడి ఉన్నది. ఇన్ని విచిత్రమైనటువంటి వర్ణములతో, అన్ని వర్ణములు అమ్మవారే అని చెప్పేటట్లుగా ఉన్నది. అటువంటి ఆ మనోహరమైనటువంటి దృశ్యాన్ని మనం ఇంకా కొద్దిసేపట్లో చీకట్లు పడుతూ ఉండగా ఈ సాయంకాలపు వెలుగులలో మనోహరంగా భక్తి శ్రద్ధలతో దర్శించే భాగ్యం మనందరికీ కలుగుతున్నది. ఈ మన్మథనామ సంవత్సర విజయదశమి మిగిలిన వానికంటే విశేషమైనటువంటిది. శాశ్వతమైనటువంటి రాజధానికి శంకుస్థాపన మనకు కనుచూపు మేరలో జరిగినటువంటి ఒక ప్రత్యేకమైన ఈ మన్మథనామ సంవత్సరపు విజయదశమి నాడు ఇక్కడ అయ్యో ఆ మందిరంలో నుంచి గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి వారులను జాగ్రత్తగా అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో, వినయ విధేయతలతో వైదిక సంఘంలో అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా, అర్చక స్వాములందరూ కూడా విచ్చేశారు.
వేదానంద ప్రసాద్ అనే ఈ వ్యాఖ్యాత వినిపించేటువంటి ఈ భాగ్యాన్ని పొందటానికి ఇక్కడకు ఇంతమంది విచ్చేశారు. అందరూ కూడా అమ్మవారిని అయ్యవారిని సన్నిహితంగా చూడగలుగుతూ ఉన్నారు. చూసేటువంటి ఈ సందర్భంలో ఈషద్ధాస ప్రసన్నాస్య అమ్మవారు కొంచెం చిరునవ్వు కనిపిస్తున్నది, ప్రసన్నమైనటువంటి ముఖంతో ఉన్నది. అటువంటి అమ్మ శరత్ పంకజలోచన అమ్మవారి కళ్ళు ఇదిగో ఈ శరత్కాలంలో వికసించేటువంటి తామర రేకుల్లా ఉన్నాయి. అంత విశాలమైన కళ్ళతో అమ్మవారు మనని చూస్తోంది. మనం అమ్మవారి దృష్టిలో పడితే మన జన్మ ధన్యమవుతుంది. ఎంత భాగ్యం మనది. ఇన్ని కోట్ల మంది జనంలో మనం మాత్రమే చూడగలుగుతున్నాం, కొంతమంది మాత్రమే చూడగలుగుతున్నాం. చూడాలనే భావం కలగటమే అమ్మవారి యొక్క అనుగ్రహం. కాబట్టి ఈ అనుగ్రహాన్ని పొందినటువంటి వారందరూ కూడా ఇదిగో ఈ రావి చెట్టు కింద ఈ దుర్గాఘాటంలో ఇక్కడ కూర్చున్న వారు మాత్రమే కాకుండా వారి కళ్ళు ఇదిగో ఈ శరత్కాలంలో వికసించేటువంటి తామర రేకుల్లా ఉన్నాయి. అంత విశాలమైన కళ్ళతో అమ్మవారు మనని చూస్తోంది. పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అని ఈ పూర్ణమైనటువంటి మా శివశక్త్యాయుక్తో యది భవతి అని పార్వతీ పరమేశ్వరులు కనకదుర్గా మల్లేశ్వరులు మేమంతా ఈ సృష్టిలో ఈ 14 లోకాలు మేమే పరిపాలిస్తున్నాం, మేమే ఎవరికి ఏది కావాలన్నా ఇస్తున్నాం. అందువలన అతల వితల రసాతల తలాతల మహాతల పాతాళాది లోకములు భూర్లోక భూర్లోక సువర్లోక మహర్లోక గోలోక సత్యలోకాది ఊర్ధ్వలోకాలు అధోలోకాలు ఎక్కడ ఉన్న ఏ ప్రాణులైనా సరే అన్నీ అమ్మ అంటే చాలు వారిని అందరినీ అనుగ్రహిస్తూ ఉంటాను. వారు ఏదైనా అల్లరి చేస్తే ఆగ్రహిస్తూ ఉంటాను. ఇది నా లీల అని అమ్మవారు ఈ సందర్భంలో చెప్పడానికి, తన సంపూర్ణత్వాన్ని తెలియజేయడానికి ఇప్పుడు ఈ హంసవాహనం పైన స్వామివారితో కలిసి గుండ్రంగా ఒక బిందు స్వరూపంగా ఇక్కడ విహరించేటువంటి దృశ్యాన్ని మనం చూడబోతున్నాం. ఈ హంసవాహనం పైన షోడశోపచార పూజా విధానంతో అర్చక స్వాములు పూజలు అక్కడ చేస్తూ ఉన్నారు. దర్శించడానికి ఎంతోమంది దేవాదాయ శాఖ వారు, పోలీస్ శాఖ వారు, ఇంకా రెవెన్యూ శాఖ వారు, ఎంతోమంది జిల్లా స్థాయి అధికారులు ఇక్కడ ఈ 10 రోజులు ఈ ఉత్సవముల యొక్క నిర్వహణలో ఉన్నటువంటి అన్ని శాఖల వారు అందరూ ఈ దృశ్యాన్ని, ఆ పూజా మహోత్సవాన్ని చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇది మన అందరికీ కూడా కలుగుతున్నటువంటి భాగ్యం. రక్తవస్త్ర పరిధాన రథ అనేకమైన ఆభరణములతో అమ్మవారు అలంకరించబడి ఉన్నది. చిరునవ్వుతో తన రాజ్ఞీ వైభవంతో మహారాణిగా పక్కన ఉన్నటువంటి మల్లేశ్వర స్వామి వారిని దర్శిస్తూ ఉన్నది. మల్లేశ్వర స్వామి వారు చిరునవ్వుతో ఆయన మనిద్దరం అవిభాజ్యంగా లోకాన్ని ఏలుతున్నాం కదా అని మల్లేశ్వర స్వామి వారు చిరునవ్వుతో అమ్మవారి వంక చూస్తూ ఉన్నారు. అదిగో అక్కడ ఆ మండపంలో నుంచి ఆ దృశ్యం మనందరికీ కనిపిస్తూ ఉన్నది. అత్యంతమైన ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ. మరి ఎక్కడైనా ఇటువంటి ఈ నౌకా విహారం, హంసవాహన విహారములు అవి జరిగినప్పటికీ ఇంత అద్భుతమైన సన్నివేశం, ఒక పక్కన ఆనకట్ట, మరొక పై ఒక కొండ, ఇంకొక పక్క ఒక దీవి కృష్ణానది, ఇటు పక్క మళ్ళీ ఇంద్రకీలాద్రి, ఈ మధ్యలో జరిగేటువంటి ఈ విహారం ఇది మరెవరికి మరొక చోట కంటే ఇక్కడ ప్రత్యేకంగా ఉండేటువంటిది. ఈ దుర్గాఘట్టంలో అమ్మవారిని అయ్యవారిని చూసిన వారికి పునర్జన్మ లభించదు అని కూడా మనకు స్కాంద పురాణం చెప్తూ ఉన్నది. దుర్గాకుండ జలం పీత్వా దుర్గాకుండ జలం పీత్వా రోగేభ్యో ముచ్యతే జనః కిమన్యైః
ఔషధైః తస్య కిం ధ్యానైః తపసా చ కిం. ఇదిగో మనందరం ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ హంసవాహనం ఉన్నటువంటి ప్రదేశాన్ని దీన్ని దుర్గాకుండము అంటారు. ఈ దుర్గాకుండంలో కృష్ణానది అత్యంత పవిత్రంగా ఉంటుంది. అందుచేత ఈ దుర్గాకుండంలో చుక్క నీరు త్రాగినప్పటికీ, ఈ నీళ్లు నెత్తిన చల్లుకున్న, ఇక్కడ స్నానం చేసినప్పటికీ రోగేభ్యో ముచ్యతే జనః, అన్ని రోగాల నుంచి విముక్తి భవా. రోగేభ్యో ముచ్యతే జనః కిమన్యైః ఔషధైః తస్య కిం ధ్యానైః తపసా చ కిం. రోగాలకు ఔషధాలు అక్కర్లేదు, వైద్యములు అక్కర్లేదు, మరి ధ్యానం అక్కర్లేదు, తపస్సు అక్కర్లేదు. కిం ధ్యానైః తపసా చ కిం. ఈ ధ్యాన తపస్సులేమీ అక్కర్లేకుండానే ఈ దుర్గాకుండంలో కాసిన నీళ్లు నెత్తిన చల్లుకున్నట్లయితే, కాసి నీళ్లు తాగినట్లయితే, స్నానం చేసినట్లయితే మనకు వేరే ధ్యానము తపస్సు కూడా అక్కర్లేదని చెప్పిన ఈ దుర్గాకుండంలో మీరందరూ కూర్చుని ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, అనధికారులు, స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు అందరూ మీ అదృష్టం చేత, మీ భాగ్యం చేత అందరూ ఇక్కడ కూర్చోగలిగి ఉన్నారు. ఆ నీటి గాలి మీకు సోకుతూ ఉన్నది. కృష్ణానది పవిత్రమైనది, అన్ని నదులకు ప్రత్యేకమైన నది కృష్ణానది. కృష్ణానదిలో శివ కేశవులు ఇద్దరు ఉన్నారు. అటువంటి కృష్ణానది ఈ దుర్గాఘట్టంలో ఇంకా ప్రత్యేకత కలిగి ఉన్నట్లుగా మనకు స్కాంద పురాణం చెప్తూ ఉన్నది. అటువంటి నది ఒడ్డున మీరందరూ ఇప్పుడు కూర్చుని ఉన్నారు, దుర్గాఘట్టంలో కూర్చుని ఉన్నారు. ఇక్కడ హంసవాహనం పైన ఉన్నటువంటి శ్రీ గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి వారి యొక్క షోడశోపచార పూజలను మీరు దర్శించగలుగుతూ ఉన్నారు. హంసవాహనంపై అధిరోహించి ఉన్నటువంటి వారిని, అమ్మవారిని, అయ్యవారిని చూడగలుగుతూ ఉన్నారు. ఆ హంసను దర్శించగలుగుతూ ఉన్నారు. హంస మనలోనే ఉన్నది, మనమే హంసత్వాన్ని పొందవలసి ఉన్నది. అది మానవ జన్మ యొక్క సార్థకత అనే విషయాన్ని తెలుసుకోవటమే ఈ విజయదశమి. श्री धार्मिक लीला कमेटी की ओर से मैं यहाँ पर आए हुए अपने विशिष्ट अतिथियों का तहे दिल से बहुत बहुत धन्यवाद करता हूँ और भगवान श्री रामचंद्र जी महाराज से ये प्रार्थना करता हूँ कि इनके शुभ संचालन में हमारा देश तरक्की करे, आप लोग समृद्ध हो, सबों के पास खुशियों का आना हो और हम इसी तरीके से साल दर साल ये त्योहार मनाते रहे। श्री धार्मिक लीला कमेटी इस वर्ष अपने 92वें साल की ये दशहरे का पर्व मना रही है। వైపుగా నేను ప్రవహిస్తూ ఉన్నాను. అదిగో ప్రకాశం బ్యారేజీ వైపుగా హంసవాహనం పైన అదిగో హారతులు ఇస్తూ ఉన్నారు. అమ్మవారికి, అయ్యవారికి ఇచ్చేటువంటి హారతులను ఇక్కడి నుంచి, ఎక్కడి నుంచి, చుట్టూ ఏ పక్క నుంచి చూసేవారైనా అందరికీ కనపడే విధంగా అఖండ హారతులు, అశేష హారతులు, విశేష హారతులను ఇస్తూ ఉన్నారు. ఆ హంస వాహనం పైన ఉన్నటువంటి వేదస్వరూపులైనటువంటి వారు, వేదమూర్తులైనటువంటి వారు, అర్చక స్వాములు, వేద పండితులు అందరూ కూడా అమ్మవారిని, అయ్యవారిని స్తుతిస్తూ ఉన్నారు, కీర్తిస్తూ ఉన్నారు, పంచసూక్తములను పఠిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియేణ మల్లికేశేన సహిత జగదంబా విహరతి
మల్లికేశ్వరునితో కలిసి జగదంబ అదిగో విహరిస్తూ ఉన్నది. హంసవాహన విహారం చేస్తూ ఉన్నది. తూర్పు దిక్కుగా కదులుతూ ఉన్నది వాహనం. ఆ వైపున ఉన్నటువంటి వారందరూ, ప్రకాశం బ్యారేజీ మీద ఉన్నటువంటి వారందరూ అమ్మవారు అయ్యవారు మన వైపు వస్తున్నారు, హంసవాహనం మన వైపు వస్తోంది, దగ్గరగా చూడవచ్చునని వాళ్ళు 1000 కళ్ళు చేసుకుని చూస్తూ ఉన్నారు. ప్రియేణ మల్లికేశేన సహిత జగదంబికా విహరతి అత్ర సా దేవి క్రీడాకాలేషు రాత్రిషు సేవిత దేవకన్యకాభి. అమ్మవారు అయ్యవారు ప్రతిరోజు రాత్రి కృష్ణానదిలో విహరిస్తూ ఉంటారట. అప్పుడు ఎంతోమంది దేవకాంతలు, దేవకన్యలు వారి వెంట ఉండి వారికి ఉపచారములు చేస్తూ ఉంటారట. ఆ భాగ్యాన్ని ఇవాళ మనందరం పొందాం. ప్రతి సంవత్సరం శరన్నవరాత్రాలలో విజయదశమి నాడు మానవ జాతికి అంతటికీ కూడా ఆ భాగ్యం ప్రసాదించబడుతూ ఉన్నది. కాబట్టి సేవిత దేవకన్యాభి భువన శ్రేయసే యతగా, భువన శ్రేయస్సు కలుగుతుంది. అమ్మవారు అయ్యవారు ఇట్లా కలిసి విహరించినట్లయితే, ఆ విహారాన్ని దర్శించినట్లయితే భువన శ్రేయస్సు కలుగుతుంది. పంచ ప్రకృతి స్వరూపిణి అయినటువంటి అమ్మవారు, ఆ మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి అమ్మవారు మనకు ఇక్కడ రాజరాజేశ్వరి రూపంగా మల్లేశ్వర స్వామి వారితో కలిసి విహరించేటువంటి ఈ జల విహారం, ఈ హంసవాహన విహారం హంసత్వాన్ని మనందరికీ ప్రసాదిస్తుంది. మనం కాకుల్లాగా జీవించడం కాదు, మనం హంసల్లాగా జీవించాలి. మనం హంసల్లాగా జీవిస్తే మళ్ళీ జన్మించని అవసరం లేకుండా మనకు మోక్షం లభిస్తుంది అనే విషయాన్ని మనకు తెలియజేయడం కోసం హంసస్సోహం హంసస్సోహం హంసస్సోహం, నేనే హంసను అని మనందరం ప్రతిసారి శ్వాస పీల్చేటప్పుడు వదిలేటప్పుడు అదే అర్థంతో మనం గాలి పీలుస్తూ ఉంటాంట. అటువంటిది ఆ హంసత్వాన్ని మనం శాశ్వతం చేసుకోవాలి, హంసత్వాన్ని స్థిరపరచుకోవాలి. అదే విషయాన్ని ఈ హంసవాహనం ద్వారా తెలియజేయడం కోసం అదిగో అమ్మవారు తూర్పు దిక్కు నుంచి దక్షిణానికి తిరిగి అక్కడ కృష్ణా బ్యారేజీకి సమీపంలో ఈ సంవత్సరం కృష్ణా బ్యారేజీ ఎంతో విద్యుద్దీప కాంతులతో, అనేక వర్ణములతో, ఇన్ని రంగులని చెప్పడానికి వీల్లేదు, మొత్తం అంతా సృష్టి అంతా వచ్చి అక్కడ చేరింది అన్నట్లుగా అవన్నీ మళ్ళీ కృష్ణానదిలో ప్రతిఫలిస్తూ ఉన్నట్లే ఈ ప్రతిఫలనం చేత మళ్ళీ ఆ కాంతులన్నీ పైకి వస్తున్నాయి. పైకి వచ్చిన కాంతులు మళ్ళీ కృష్ణానదిలో ప్రతిఫలిస్తూ ఉన్నాయి. ఇట్లా ఈ పైకి క్రిందికి కాంతి ప్రసారంతో ఈ ప్రాంగణం అంతా కృష్ణానది అంతా రంగురంగులుగా కనిపిస్తూ ఉంటుంది. మామూలుగా కృష్ణానది మనకు నీలంగా కనిపిస్తుంది, కానీ ఇప్పుడు బహువర్ణములకు కనిపిస్తున్నది. అదిగో ఆకాశం నుంచి నక్షత్రాలు వచ్చినట్లుగా బాణసంచ ఎంత వైభవంగా ఎన్నో వందల వేల మణుల కాంతులతో మనకు కనిపించేటువంటి బాణసంచ విశేషమైనటువంటివి. అక్కడ కృష్ణానది మధ్యంలో ఏమాత్రము ప్రమాదము భయము లేకుండా నిర్భయంగా ఆకాశంలోకి విహరిస్తే కింది నుంచి పైకి పోతున్నటువంటి వాళ్ళు పైనుంచి చూస్తున్నట్లుగా తారాజువ్వలు ఎన్నో మనకు ఇన్ని రంగులైనటువంటివి, ఇంత మనోహరమైనటువంటి దృశ్యాలు మనం ఎక్కడైనా చూడగలమా? అది కూడా నదీ మధ్యంలో ఆ కాంతులన్నీ నదుల్లో ప్రతిఫలించేటువంటి దృశ్యం. ఈ పక్కన హంసవాహనం, హంసవాహనం పైన గంగా పార్వతి సమేత మల్లేశ్వర స్వామివారు దక్షిణ దిక్కుగా ప్రయాణం చేస్తున్నారు. కృష్ణానదికి దక్షిణపు గట్టు వైపుగా వెళుతూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ మా దగ్గరకు అమ్మవారు అయ్యేవారు వస్తున్నారు. ఈ ఒక్కరోజే మాకు ఈ భాగ్యం,
మిగతా అన్ని రోజులు మేమే కొండపైకి వెళ్ళి చూడాలి. కానీ మా యందు ఉండే అనుగ్రహంతో అమ్మవారు అయ్యేవారు ఇప్పుడు మా దగ్గరికి వస్తున్నారని వాళ్ళందరూ ఆనందపడుతూ ఉన్నారు. అదిగో ఆ ఆనందం అంతా కూడా హంస విద్యుత్ దీపకాంతుల్లో మనకు కనిపిస్తున్నది. ఇంత మనోహరమైనటువంటి దృశ్యాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆ తల్లి సేవిత దేవకన్యాభి, దేవకన్యలందరూ కూడా అమ్మవారిని అయ్యవారిని ఆ హంసవాహనం పైన సేవిస్తూ ఉన్నారు. వారు మనకు కంటికి కనపడకపోవచ్చు, కానీ జల రూపంలో జలంలో ఉన్నటువంటి ప్రతి బిందువు కూడా అమ్మవారి యొక్క స్వరూపమే. బిందు తర్పణ తర్పిత, శ్రీచక్రం పైన అమ్మవారు బిందు తర్పణ తర్పిత, కామేశ్వర అంకస్థిత అయినటువంటి అమ్మవారు ఇప్పుడు ఇక్కడ కృష్ణానది మధ్యంలో మల్లేశ్వర అంకస్థితయే మనకు కనిపిస్తున్నది. కనుక బిందు తర్పణ తర్పిత అయినటువంటి అమ్మ నవావరణార్చన విధానంలో బిందు తర్పణ తర్పితగా అమ్మవారిని చేసే భాగ్యం అది సామాన్యమైన ఉపాసన కాదు. అంత భక్తి శ్రద్ధలతో శ్రీచక్రోపాసన చేసేటువంటి వారు అమ్మవారిని అయ్యవారిని అట్లా దర్శించగలుగుతారు. అట్లా కామేశ్వరి కామేశ్వర ద్వయాన్ని వారు ఎవరైతే దర్శిస్తారో వారికి అణిమాది అష్టసిద్ధులు సమస్తమైనటువంటి శక్తులు లభిస్తాయి. అటువంటి ఆ భాగ్యాన్ని ఇక్కడ మనందరము కూడా పొందగలుగుతూ ఉన్నాం. ఈ కృష్ణానదిలో ఉన్నటువంటి కొన్ని వేల లక్షల కోట్ల బిందువుల చేత తర్పితులైనటువంటి గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి వారలను నౌకా విహారాన్ని హంస వాహన విహారాన్ని మనందరం చూసేటువంటి భాగ్యం ఇది శ్రీచక్రోపాసనతో సమానమైనటువంటి భాగ్యం. అందువల్లనే చక్ర రూపంగా ఈ హంసవాహనం గుండ్రంగా తిరిగి వస్తూ ఉంటుంది. తూర్పు